థ్యాంక్ యూ సో మచ్. నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను. చాలా లాంగ్ జర్నీ చేసాం. అండ్ ఈ సినిమాలో నేను ఎన్నిసార్లు చూసినా ఆ షాట్ నేను నవ్వుకునేది. అది డబ్బింగ్లో చూసినా, ఎడిటింగ్లో చూసినా, ఎక్కడ చూసినా నవ్వుకుని. అండ్ థియేటర్లో అంతమంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను. ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్. అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది, రిబ్బన్ పోద్ది. దాని నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని రోజా పువ్వు తీస్తాడు. ఆ గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ. అది సీను నా కోసం ఒక్కసారి రాజా ఒకసారి రాజా వస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సర్లే నేను అడిగినాను మేస్త్రి పక్కలే ఇక అది రోజు ఇస్తా చూడండి. ఏంటి పాని ఏంటి పాని మొత్తం పానీ బిలాల్ జలాల్. సో ఐ థింక్ ఇదంతా ఓన్గా క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సిను. మమ్మల్ని నమ్మినందుకు, అంతలాగా హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య ఐ థింక్ మాకు స్క్రీన్ ముందు అల్లరి ఎంత చేస్తాడో స్క్రీన్ వెనకాల అంత అల్లరి చేస్తాడు, అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. అతని కెమెరా వెనకాల ఉన్న ఆయన పెర్ఫార్మెన్స్తో 3 సినిమాలు చేయొచ్చు. మేము స్క్రీన్ మీద ఒక సినిమాకే వాడాం మా సత్యాని. మీరు చూసింది ఆయన అల్లరిలో 10% మాత్రమే. ఐ థింక్ చాలా రోజుల తర్వాత సత్య కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ. అన్నాడు దట్ ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అందరూ ఇంతలా మెచ్చుకోవడం, హీఈస్ వెరీ హ్యాపీ. సో తన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇలాంటి మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు దొరికారు, మా సినిమాలోకి వచ్చారు వాళ్ళు. సో సత్య ఈ సినిమాలో చేస్తున్న ప్రతి సీన్ కానీ, మేము 90s రీక్రియేట్ చేసినప్పుడు కానీ, మా చైల్డ్హుడ్ మెమరీస్తో సరదా డ్యాన్సులు చేసిన, నేను బైర్లంకలో నేను పడ్డ కష్టాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా సత్య ఉన్నాడు. ఏమీ హెల్ప్ చేయడు, నా పక్కనే ఉంటాడు, కానీ నన్నే ఇరికిస్తూ ఉంటాడు. డైలాగులు మాత్రం ఏమైనా తేడా వస్తే నన్ను నరికేండి సార్ అంటూ ఉంటాడు. సో ఐ థింక్ సత్యతో త్రూ అవుట్ నా పార్ట్నర్ కింద వర్క్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. సో డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మించి ఇప్పుడు ధైర్యంగా మేము చెప్పేయచ్చు, ఇన్ని రోజులు మేము కొంచెం దాచి దాన్ని ఎట్లా అనుకున్నాం. ది లెజెండ్, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్కి. మేము అడగగానే చాలా పెద్ద మనసుతో ఆయన ఒప్పుకోవడం, అంటే నేను రెగ్యులర్ చేయట్లేదు మా, వెరీ సెలెక్టివ్ ఉంటున్నాను, తెలిసిన వాళ్ళు అలా వెరీ సెలెక్టివ్ ఉంటే కానీ చేయట్లే అన్న వ్యక్తి ఆ రోజు చెప్పిన 10 నిమిషాలకు ఆయనకు ఒప్పుకోవడం, అంత చిన్న పాత్రకు ఒప్పుకోవడం మమ్మల్ని అందరినీ దీవించినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ ఎంట్రీతో థియేటర్ ఏమైందో మేము కళ్ళారా చూసాం. ఆ క్లైమాక్స్ మొత్తాన్ని సెట్ చేసేశారు. ఒక పెళ్లి సీన్లో మేనమావగా బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఐ థింక్ ఆ ఒక్క సెంటెన్స్ చాలు ఎక్స్పెక్ట్ చేయడానికి జనాలకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కాంట్రిబ్యూషన్ నిజంగానే మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. మా శశి గారికి ఫేవరెట్ సాంగ్ అది. ఎప్పుడైనా సార్ ఆ సాంగ్ వదిలేస్తున్నాం కదా సార్, ఇంక ఇప్పుడు వదిలేస్తున్నాం సార్ ఆ పాట. ఐ థింక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో మంచి ఫ్రస్ట్రేషన్ సాంగ్ రాకేంద్ర మౌలి గారు రాశారు. అండ్ సింగర్ సుదీత్ నారాయణ గారికి, సిద్ శ్రీరామ్ గారికి, రఘు గారికి, లక్ష్మి గారికి, మీ ఎదురింట్లో వాళ్ళు ఇంకెవరికైనా ఈరోజు టికెట్ కొనే వాళ్ళకి ఓకే అమ్మా. సరే అయితే ఇంకా మిగతా విషయాలన్నీ మేము 70mm స్క్రీన్ మీద చూపిస్తాము. అండ్ తప్పకుండా రండి, మళ్ళీ ప్రామిస్ చేసి చెప్తున్నాము, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ గ్యారంటీ. ఈ సమ్మర్లో సరదాగా నవ్వుకుందాం, ఓ మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అనుకునే ప్రతి కుటుంబం మా సినిమాకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇలాంటి ఫుల్ లెంత్ లాఫ్టర్ మూవీని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరి తరఫున